ఈ రోజు నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ రథసారథి పొద్దుటూరు వినయ్ ఆదేశాల మేరకు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందా మహిబాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి నందిపేట రైతు సోదరులందరికీ నమస్తే. నేను నందిపేట మండల కేంద్రంలో రైతులని చెప్పి రైతుల ముసుగులో యూరియా పంపిణీ గురించి ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించడం దయ్యాలు వేదాలు వెలించినట్లుందన్నారు. ఎందుకంటే రైతులారా ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, రైతులకు వ్యవసాయ బీమా, 500 రూపాయల బోనస్, భూభారతి ద్వారా రైతుల సమస్యల పరిష్కారం వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. నిరుపేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, ఉచిత బస్సు, మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు, 500 ఎల్పీజీ సిలిండర్లు, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వం యూరియా యాప్ ద్వారా చిన్న సన్నకారు రైతులకు యూరియా సక్రమంగా అందడానికి యూరియా ఇండస్ట్రియల్ అవసరాలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ యాప్ తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా యాప్ ప్రారంభించగానే నిజామాబాద్ జిల్లాలో సుమారు 3 లక్షల మంది రైతులుంటే 1,50,000 మంది రైతులు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేశారు. నందిపేట మండలంలో ఈ రోజు వరకు 19,000 మంది రైతులు యూరియా యాప్ ద్వారా కొనుగోలు చేశారు. ఈ యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా రైతులు అత్యధికంగా కొనుగోలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీసీ ద్వారా తెలిపారు. ముఖ్యంగా నందిపేట మండల రైతులు ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మన మండలంలో ఆనాడు జలయజ్ఞంలో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా 8 చిన్న ప్రాజెక్టులు గుత్బా లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించి మన ఉమ్మడి మండలాన్ని సస్యశ్యామలం చేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతుకి భూమి ఉన్న వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా భూభారతి ద్వారా సదా బైనామాలకు పట్టాలు మంజూరు చేసి రైతులకు మంచి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతుల సమయంలో పాటించి తమకు సరిపడా యూరియా మన జిల్లాలో అందుబాటులో ఉంది కాబట్టి మనం రాజకీయ నాయకులు చెప్పే మాటలు నమ్మి రైతుల సమయం వృధా చేసుకోకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పిఎస్సిఎస్ చైర్మన్ మీసాల్ సుదర్శన్, పిప్పర సాయారెడ్డి, నందిపేట మండల సర్పంచులు, సంఘం అధ్యక్షులు ఎర్రం లింగం, పెంట ఇంద్రుడు, ఐలాపూర్ సర్పంచ్ మీసాల లక్ష్మి నారాయణ, వన్నెల సర్పంచ్ చిన్నయ్య గారు, దమ్మాయి సీను, కాంతం, చిన్నయ్య, ఆర్మూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, ఉపాధ్యక్షులు ఎడ్డిగారి నిఖిల్, గాదే శ్రీను, మల్కా గంగారెడ్డి, నజీర్, మనీషాగా తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల ప్రజలందరికీ నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా నమస్తే. ముఖ్యంగా ఉమ్మడి నందిపేట మండల రైతులందరికీ కూడా, రైతు సోదరులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన గారి తరఫున ప్రత్యేకంగా వారికి నమస్తే తెలుపుతూ, నిన్న జరిగినటువంటి నందిపేట మండల కేంద్రంలో జరిగినటువంటి ఏదైతే నిన్న ఏమంటారు రైతులకు సంబంధించినటువంటి యూరియా బస్తాలు యాప్ ద్వారా మనకు ఇస్తున్నారు, యాప్ను తీసేయాలని చెప్పేసి ఈ రైతులు ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ నిన్న ధర్నా చేయడం జరిగింది. మొన్న ఏదైతే రైతులు మనకు అక్కడ వాస్తవానికి రైతులు పిలిపించారు, ఏమని పిలిపించారు అంటే ఈ యాప్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, యాప్ చిన్న ఫోన్లు ఉన్నాయి, అదేవిధంగా కొందరికి భూములు మాకు సాదా పోయిన వాళ్ళ భూములు ఉన్నాయి, మాకు పట్టాలు లేవు, మాకు ఇబ్బంది అవుతుంది, ఈ యొక్క ఇబ్బందిని మాకు అధిగమించాలని చెప్పేసి మామూలుగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టు అది. ఎందుకంటే యావత్ మన భారతదేశంలో మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఆర్మూర్ ప్రాంత రైతులు పంజాబ్ రాష్ట్రంతో పోటీపడి మన ఆర్మూర్ ప్రాంత రైతులు మాత్రమే మనం ఇలా పైచేసి సాధిస్తున్న పంటలు దిగుబడి రావడంలో అని చెప్పేసి మీ అందరు కూడా చెప్తూ, ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ పోస్టుని, ఆ పెట్టిన పోస్టుని మన రైతు సోదరులందరూ కూడా వాస్తవానికి మనకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వారందరూ అక్కడికి వస్తున్న సందర్భంలో వారందరికీ కూడా ఒకటే నిర్ణయించుకున్నారు. ఏమనంటే వాస్తవానికి ఈ యాప్ ద్వారా నాకైతే రైతు బస్తాలు కరెక్ట్ అందుతున్నాయి అని చెప్పేసి చాలా మంది కూడా మార్నింగ్ వరకు కూడా చాలా మంది కూడా ఈ ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందని చెప్పేసి రాలేకపోయారు. కానీ అక్కడికి వచ్చిన వ్యక్తులు మీరు ఒక్కసారి గమనించండి, మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా పత్రికా మిత్రులకు కూడా తెలుసు, అక్కడికి విచ్చేసినటువంటి మొత్తం రైతులంతా ఎవరంటే బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాత్రం అక్కడికి విచ్చేసిందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడికి విచ్చేసి వారు మాట్లాడిన మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఒక్కసారి మీరు గమనించుర్రి, వాస్తవానికి అక్కడ మీరు రైతు యాప్ గురించి, యూరియా యాప్ గురించి ఇచ్చేసారు, కానీ మీరు మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు మా ప్రజాపాలన పైన మీరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఒక్కసారి గమనించాలా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము 6 గ్యారెంటీలు హామీ ఇచ్చామో అవి తూచా తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తూ మేమందరం కూడా వస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా నిరుపేదలకు ఎంతో మందికి కూడా న్యాయం చేస్తూ
ఈ రోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఒకసారి గమనించండి. మేమేం చెప్పాం? ఇందిరా మిల్లు కట్టిస్తా అని చెప్పినాం, ఇందిరా మిల్లు నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు ఇస్తా అని చెప్పినాం, ఉచిత బస్సు ఇస్తున్నాం. 500కే గ్యాస్ సిలిండర్ గుడ్డు ఇస్తా అని చెప్పినాం, 500కే గ్యాస్ సిలిండర్ గుడ్డు ఇస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, అంతేకాకుండా గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో అభివృద్ధి ఫలాలు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకైతే మా రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేస్తూ వారు ఇలా మహిళలందరినీ కూడా 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు మొన్ననే మన నందిపేట మండల కేంద్రానికి మహిళా సంఘాలకు బస్సు ఇవ్వడం జరిగింది. ఇంతేగాక మా ప్రజాపాలన పైన వ్యతిరేకించడం జరిగింది. నిన్న ప్రజాపాలనలో ప్రజలంతా క్షేమంగా, ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. కానీ గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ప్రభుత్వం గాని, ఇక్కడ ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే గాని ఇక్కడ ఎన్నో దౌర్జన్యాలు, రైతుల భూములు కబ్జాలు, అదేవిధంగా ఎటువంటి పనులు పట్టించుకోకపోగా నిన్న నందిపేట మండల కేంద్రానికి వచ్చి మీరు ధర్నా చేయడం సిగ్గు చేయడం చెప్పేసి చెప్తా ఉన్నా. ముఖ్యంగా మీకు ఒకటి చెప్తా ఉన్నా, నందిపేట మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఇక్కడ రైతుల భూములు కబ్జా చేస్తే కూడా మీరు ఆనాడు స్పందించలేదు. కానీ ఈనాడు వచ్చి మీరు రైతుల పక్షాన పోరాడుతుంది మా పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వారు బీజేపీ పార్టీ వారు అయ్యుండి ఒక్కరోజు కూడా ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి కానీ, మన నందిపేట మండల అభివృద్ధి గురించి కానీ పట్టించుకునే వ్యక్తులు, అటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. ప్రజలారా మీరు అందరు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎటువంటి పనులు చేయని వ్యక్తులు వచ్చి ఇవాళ ఏదైతే మనకు చిన్న ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం ని పట్టుకొని వారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మీరు అందరూ నందిపేట మండల ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషికి ఆపద ఉన్న అండగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఇల్లు లేని వాళ్లకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఎన్నో పథకాలు ఇస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మనము పెన్షన్లు, ఆసరా పెన్షన్లు కానీ మిగతా వారికి కూడా అందరికీ కూడా ఇచ్చే ఆలోచనలో మేము ఉన్నామని చెప్తూ ముఖ్యంగా రైతు సోదరులారు ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే గత ప్రభుత్వంలో వారు రైతులకు చేసింది కేవలం ఒకటి, అది రైతు బంధు ఇచ్చిరు తప్పితే ఏ పని కూడా వాళ్ళు చేయలేదని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఎందుకు అనంటే రైతు బంధు ఇచ్చిర్రు, మిగతా ఏ పని కూడా చేయలే. ఒక్కదానికి కూడా ఒక సబ్సిడీ రూపంలో వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తూ 2 లక్షల రుణమాఫీ చేసి, అదేవిధంగా పంట ధరలు ఇచ్చిన ధరలను పెంచి, ముఖ్యంగా ఏదైతే మనకు రైతులకు అవసరం పడే డ్రిప్ ఇరిగేషన్ కానీ, మిగతా రైతులకు సంబంధించిన పనిముట్లను కానీ సబ్సిడీ కింద, సబ్సిడీ రూపంలో కూడా అన్ని అందజేస్తుందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులు ఒక్కసారి ఆలోచించాలా. గతంలో వారు ధరణిని తీసుకొచ్చి పేద రైతులకు కానీ, అదేవిధంగా ఎంతో మందికి కానీ మనకు పట్టా పాస్బుక్లు ఇస్తారొచ్చారు అనుకున్నాం. కానీ ఉన్న కబ్జా కాలాన్ని తీసేసి ఎంతో మంది మన నిరుపేదలు 1-2 ఎకరాలు కష్టపడి కొనుక్కున్న వాళ్ళందరి భూములు కూడా ఈ రోజు ఆన్లైన్ లో కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మీరు ఒకసారి గమనించాలా. మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతిని తీసుకొచ్చాం. ఖచ్చితంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. మాకు రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వినయన్న గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ అన్న గారు కానీ వీరందరినీ కలిసికట్టుగా మేమందరం పోయి ఖచ్చితంగా నందిపేట మండల కేంద్రంలో చాలా మందికి కూడా సాదా బైనామాల రూపంలో ఒక 2,900 మంది ఖాతాలకు వారికి పాస్బుక్లు లేవు. ఖచ్చితంగా వారందరికీ కూడా పాస్బుక్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకొని, ఏదైతే మీకు యూరియా సమస్య ఇప్పుడు చాలా ఉంది దానికి కూడా పరిష్కారం వెతికే విధంగా మేమందరం కూడా 100% పాస్బుక్ లేని వారికి వీళ్లకు ఎలా ఇప్పించాలో మేమందరం కూడా ఇక్కడ ఉన్న పెద్దలం కానీ మా వినయన్న గారితో మాట్లాడి ఎకరానికి 100% 2 బస్తాలే కాదు, మాకు ఇప్పుడే మంత్రి గారు లీజులో చెప్పారు 3 బస్తాలు ఇచ్చే ప్రయత్నం 100% చేస్తా అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలా. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ రైతులు ఎంత మేధావులో మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఈ యాప్ ప్రారంభించారో, యాప్ ప్రారంభించిన 10 రోజులకే 3 లక్షల మంది నిజామాబాద్ జిల్లాలో రైతులు ఉంటే సుమారుగా 1,50,000 మంది ఈ యాప్ ద్వారా యూరియా తీసుకొని గోదాముల్లో నిల్వ చేసుకున్నారని చెప్పేసి కూడా మీరందరూ కూడా గమనించాలా. ఈ యాప్ చాలా మంది కూడా రైతులు అనుకుంటున్నారు ఈ యాప్ ఎందుకు పెట్టిర్రు, ఈ యాప్ ద్వారా అసలు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి
చిన్న రైతులు కానీ పట్టా పాస్బుక్ లేని రైతులు కానీ చాలా మంది చిన్నగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ యాప్ పెట్టడం ద్వారా ఏదైతే నిజమైన రైతు ఉన్నాడో, పట్టా పాస్బుక్ ఉన్న రైతు ఉన్నాడో వాళ్ళు క్యూలో నిలబడకుండా వాళ్ళు ఈజీగా వారికే రైతుకే చేరే విధంగా, యూరియా రైతుకు చేరే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి పెట్టింది. కావున ఈ భారతదేశంలో ఇలా బీజేపీ నాయకులు ధర్నా చేస్తారు. కానీ ఇలా మనం తెలంగాణలో పెట్టిన యాప్ ని మొత్తం భారతదేశంలో పెట్టి ఈ యొక్క యూరియాని పరిశ్రమలకు అక్రమంగా తరలించకుండా రైతుకే వెళ్లే విధంగా పెట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పేసి కూడా మీరందరూ కూడా గమనించాలా. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన యొక్క యాప్ను చూసి వీళ్ళు పర్ఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో యూరియాని వాడుతున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్నుకున్నారని చెప్పేసి కూడా రైతు సోదరులు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నందిపేట మండలంలోని రైతులకు వాస్తవానికి కీవర్డ్ సమస్య, వారందరూ సాదా బైనామాలు ఉండి బుక్కు లేని వారు ఉన్నారు. కావున ఖచ్చితంగా మీ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం. మా వినయన